శ్రీకాకుళం పట్టణం దరి నవవారత్ జంక్షన్ వద్ద ఉన్న దేవి ఆశ్రమంలో భాద్రపద మాస పౌర్ణమి తిథి సందర్భంగా మంగళవారం శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో మూల విరాట్టుకు శ్రీచక్రాలకు ఘనంగా నవావరణ సహిత శ్రీచక్రార్చన కుంకుమార్చనలు జరిగాయి. ముందుగా ఉదయం 4 గంటలకు మూల విరాట్టుకు శ్రీ విద్యోపాసకులు ఆలయ వ్యవస్థాపకులు తేజోమూర్తుల బాలభాస్కర శర్మ ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమం నిర్వహించారు. బాలభాస్కర శర్మ ఋత్వికులు దంపతులతో కుంకుమార్చనలు లలితా సహస్ర పారాయణ కార్యక్రమం చేయించారు. పౌర్ణమి పూజలకు విచ్చేసిన భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ శ్రద్ధా భక్తితో ఆలయంలో పూజలు నిర్వహించిన వారికి అమ్మవారి అనుగ్రహం ఉంటుందని, సాక్షాత్ తల్లి ఇక్కడ కొలువై ఉందని అన్నారు. అలాగే శ్రీచక్రార్చనలో నవావరణల విశేషాలను, దీని వల్ల కలుగు ఫలితాలను భక్తులకు విశదీకరించారు. 1001 శ్రీచక్రాల వద్ద సువాసనీయులు కొందరు దంపతులు కూడా కూర్చొని కుంకుమార్చనలు చేశారు. అలాగే డిసెంబర్ 3వ తేదీ ఉదయం 8:45 సహస్ర శివలింగ బాణ ప్రతిష్ఠన కార్యక్రమం జరుగుతుందని, ఉదయం 6 గంటలకు సాంప్రదాయ దుస్తులతో దంపతులు రావాలని బాలభాస్కర శర్మ తెలిపారు. అక్టోబర్ 19వ తేదీన అతిరాత్రి హోమం జరుగుతుందని, ఆ రోజు ఉదయం 6 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు ఎక్కడ ఆపకుండా అమ్మవారికి సహస్ర పారాయణ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. శివసైకైక రూపిణి లలితాంబిక అను లలితా సహస్రనామ ప్రమాణంగా 1 కోటి శివలింగ బాణ ప్రతిష్ఠ చేయుటకు అమ్మవారు తెలిపినందున త్వరలో ఇక్కడ 1 కోటి శివలింగ బాణ ప్రతిష్ఠ జరుగుతుందని, అది కూడా సహస్రలింగ ప్రసారం రూపం 8960 ప్రస్తారముల 2 మహాలింగ ప్రస్తారూపంలో ఆ భవంతిలో ఒకేసారి 8962 మంది అభిషేకం అర్చన చేసుకునే విధంగా నిర్మాణం జరుగుతుందని, ఇది అమ్మవారి సంకల్పమని తెలిపారు. అనంతరం వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు ఇచ్చారు. ఉదయం నుండి ఆలయ ప్రాంగణంలో ఉన్న లక్ష్మీ గణపతి, రాజరాజేశ్వరి సహిత రాజేశ్వరుడికి, సూర్యదేవునికి, శ్రీ సీతారామచంద్రుడికి, షిరిడి సాయిబాబా, సుబ్రహ్మణ్యం ఆలయంలో మహన్యాసపూర్వకంగా పూజలు జరిపించడం జరిగింది. సుమారు 3500 మందికి అన్న సమారాధన కార్యక్రమం కూడా జరిగింది. నేటి పూజలను ఋత్వికులు తేజోమూర్తుల అనంత శర్మ, సంతోష్ కుమార్ శర్మ, ప్రవీణ్ కుమార్ శర్మ, విశ్వనాథ శర్మ, నాగేశ్వరరావు శర్మ, మోహన్ రావు శర్మ, నారాయణరావు, గోవిందు, శ్రీనివాసరామన్, శ్రీనుస్వామి వీళ్లతో పాటు పలువురు భక్తులు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి వారికి అమ్మ ఆశీస్సులు తప్పగా కలుగుతాయని ఆయన ప్రగాఢ విశ్వాసంతో చెప్పారు. భార్య చిరుకోపాన్ని పోగొట్టడానికి భర్త ఇచ్చే ఒక చిన్న గిఫ్ట్ నాణ్యమైన బంగారం. ఒక తండ్రి తన కూతురు పెళ్లి ఘనంగా చెయ్యాలనుకుంటే తరతరాల నమ్మకం గల బంగారం. ఒక అమ్మాయి కుందనపు బొమ్మలా కనిపించాలంటే అందమైన డిజైన్స్ తో కూడిన బంగారం. ఇంత నమ్మకమైన బంగారం ఎక్కడ దొరుకుతుంది అనుకుంటున్నారా? మరెక్కడో కాదు, మన కామేశ్వరిలో. 4 తరాల నమ్మకం, నాణ్యత. కామేశ్వరి జ్యువెలర్స్, విశాఖపట్నం. కామేశ్వరి గోల్డ్, శ్రీకాకుళం. త్వరలోనే ప్రారంభం ద్వారకానగర్, విశాఖపట్నంలో. రాజస్థాన్ నారీ సింగార్ సేల్. మా వద్ద మహిళలకు కావలసిన అన్ని రాజస్థానీ గాజులు, ఫ్యాన్సీ రబ్బర్ బ్యాండ్స్, వివిధ మోడల్స్ లో వేల రకాల హ్యాండ్ బ్యాగ్స్ లభించును. ఇంకా మా వద్ద బెడ్ షీట్స్, పిల్లో కవర్స్, కుషన్ కవర్స్, సోఫా కవర్స్, దివాన్ సెట్స్, డైనింగ్ టేబుల్ క్లాత్లు, టీవీ కవర్స్, రాజస్థానీ సల్వార్ సూట్స్, అన్ని సైజుల నైటీలు, లేడీస్ టాప్స్, మగవారికి కావలసిన జీన్స్, జీన్ ప్యాంట్స్, కాటన్ జీన్స్, నైట్ ప్యాంట్స్, చిన్నపిల్లలకు డ్రెస్సులు, ఆట వస్తువులు, జైపూర్ మగవారి డ్రెస్సులు, డోర్ మ్యాట్స్, మీరింతవరకు చూడని నమ్మలేని వేల రకాల గిఫ్ట్ ఐటమ్స్ సరసమైన ధరలకు లభించును. 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. ఆదివారం కూడా షాప్ కలదు. వెంటనే విచ్చేయండి. రాజస్థాన్ నారీ సింగార్ సేల్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్, కళ్యాణ మండపం, కిన్నెరా టాకీస్ ఎదురుగా, జిల్లా పరిషత్ రోడ్. ఆనంద సాయి స్వీట్స్ హోమ్ అండ్ బేకరీ, కరెంట్ ఆఫీస్ ఎదురుగా, జీటీ రోడ్, శ్రీకాకుళం. స్వచ్ఛమైన నేతితో తయారు చేసిన దాదాపు 200కు పైగా వెరైటీ స్వీట్స్, వెరైటీ పూతరేకులు, పచ్చళ్ళు, కేకులు, షుగర్ ఫ్రీ స్వీట్స్, బర్త్డే ఐటమ్స్, అన్ని రకాల మిల్క్ షేక్స్ లభించును. అనుభవజ్ఞులైన పనివారి చేత తయారీ చేయించి మీ వివాహాది శుభకార్యాలకు కావలసిన ప్రధానం, సారే కార్యక్రమాలకు ప్రత్యేక స్వీట్స్ ఆర్డర్ పై సప్లై చేయబడును. శ్రీకాకుళం పట్టణంలో అతిపెద్ద స్వీట్స్ హోమ్ అండ్ బేకరీ పాలకొల్లు వారి ఆనంద్ సాయి స్వీట్స్ హోమ్ అండ్ బేకరీ. స్వీట్స్ హోమ్ అండ్ బేకరీ, జీటీ రోడ్, కరెంట్ ఆఫీస్ ఎదురుగా, శ్రీకాకుళం. ఫోన్ 08942
228893 మరియు 22677. మా వెబ్సైట్ www.anandsaisweets.com. సృష్టి అది ఎంతో విచిత్రం. పుడుతూనే ప్రతి మనిషి గొప్పగా ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం ఒక్కొక్కటి ఒక్కొక్క దశ. ఒక్కొక్కరు ఒక్కొక్క వయసులో ఒక్కొక్క విజయం సాధిస్తారు. విజయం పొందిన వారికి పత్రికలు, ఛానళ్లు ఆకాశానికి ఎత్తేస్తాయి. గాని ప్రత్యేకంగా అపజయం కూడా ఒక అదృష్టమే. దీనికి నిదర్శనంగా మానవ తప్పిదాలకు కూడా ఈ వీడియో సాక్షి. మా జే న్యూస్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా
భగవంతుడు చిత్ర విచిత్రాలకి తన సృష్టికి తానే ఆదర్శం. ఈ భూప్రపంచంలో పుట్టిన ప్రతి పిల్లలు చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. గాని ఇది విచిత్రమో, ప్రకృతి శాపమో, వైపరీత్యమో ఊహకందని విధంగా పుట్టింది ఈ చిన్నారి పాప. 6 కాళ్లతో పుట్టిన ఈ అమ్మాయిని చూసి ఏమనుకోవాలో కూడా ఎవరికి అందనటువంటిది. సాలీడికి మళ్ళీ పుట్టిన ఈ పాపను చూసి సంతోషించాలో విచారించాలో మీరే తెలుసుకోండి. గాని తనకి జన్మనిచ్చిన తల్లి మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఇగో ఈ వీడియో క్లిప్పింగ్ చూడండి.